ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ ఉంటుంది నాకు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లెగసీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కంటిన్యూ చేయాలా? శర్మిలా రెడ్డి గారిని కన్సిడర్ చేయట్లేదు నువ్వు. హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా చిరంజీవి గారు ఒక ఈవెంట్లో మాట్లాడిన మాటలు ఎంత కాంట్రవర్సీ అయిందో మనందరికీ తెలిసిందే. ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు చరండి సరికండి సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలని కోరిక. దీన్ని కొందరు తప్పు పడుతున్నారు. వీళ్ళు తప్పు పట్టడానికి వీళ్ళల్లో ఎంతవరకు నిజాయితీ ఉంది అన్నదే నేను ఈ వీడియోలో బయట పెడతాను. దానికోసం ఒక వ్యక్తిని రిఫరెన్స్గా తీసుకుంటాను. ఆయన ఎవరంటే డాక్టర్ చింతా ప్రదీప్. ఈయన డాక్టర్ అంట. రిఫరెన్స్గా ఎందుకు తీసుకున్నాను అంటే ఆయన వీడియోస్ నేను రోజు చూస్తాను కాబట్టి. ఇలా మాట్లాడడం కరెక్టేనా అంటున్నారు. డాక్టర్ ప్రదీప్ గారు ఇంకొకసారి రివైండ్ చేసి ఆ వీడియోని చూడండి. చిరంజీవి గారు అలాగ అనలేదు, మీ అలాగ అనలేదు. ఆయన ఏమన్నారంటే, మా ఇంట్లో మగపిల్లలు ఎక్కువ మంది అయిపోయారు, ఏదో బాయ్స్ హాస్టల్లో ఉన్నట్టుంది, సో ఈసారైనా చరణ్ నాకు ఒక ఆడపిల్లని కనివ్వు, మన లెగసీ కంటిన్యూ చేయాలి కదా అని చెప్పేసి అన్నారు. అవునా? నేను ఇలా మార్చి ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ చిరంజీవి గారి ఇంట్లో మగపిల్లలే ఎక్కువ మంది ఉంటే ఖచ్చితంగా ఇలాగే అనేవారు. దాంట్లో ఎటువంటి డిఫరెన్స్ లేదు. అయితే ప్రదీప్ చింద ఏమంటున్నారంటే, మగపిల్లలైనా లెగసీని కంటిన్యూ చేసేది, ఆడపిల్లలు కాదా అని చెప్పి. మరి మీరు చెప్పేంతవరకు ఈ సమాజానికి తెలియదు. మరి చాలామంది ఆడపిల్లలు కూడా కంటిన్యూ చేస్తున్నారు కదా. ఈ సమాజానికి ఇప్పుడు తెలిసిందేంటి? మగైనా ఆడైనా సమానమే. అయితే నీ ఉద్దేశం ఏంటి? మగపిల్లల్ని వద్దు అంటావా? అంటే మగపిల్లలు అంత ఎదవలా? ఆడపిల్లల కన్నా ఎటు సరిపోరా? ఆడపిల్లల కన్నా తక్కువ? ఆడపిల్లల్నే కలాని, మగపిల్లలు వద్దు అన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు. ఈయన మాట్లాడిన ఒకే వీడియోలో 2 రకాల ఉద్దేశాలను ఆయన చెప్పారు. అదేదో మీకు చూపిస్తాను. మొదటిగా ఆయన ఏమన్నారంటే, ఆడపిల్లల్ని కనాలి, మగపిల్లలు వద్దు అన్నట్టు మాట్లాడారు. మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి 2 అమ్మాయిలే, వాళ్ళు లెగసీ కంటిన్యూ చేస్తారు. ఎందుకు చేయరు? రాజశేఖర రెడ్డి గారి లెగసీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి లెగసీని వాళ్ళు కంటిన్యూ చేస్తారు ఆ టైం వస్తే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లెగసీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కంటిన్యూ చేయాలా? వైఎస్ శర్మిలా రెడ్డి గారు ఉన్నారు కదా, శర్మిలా రెడ్డి గారి పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఎందుకు మాట్లాడలేదు? శర్మిలా రెడ్డి వారసురాలు కాదా? లెగసీ కంటిన్యూ చేసే సత్తా ఆమెకి లేదా? శర్మిలా రెడ్డి గారిని కన్సిడర్ చేయట్లేదు నువ్వు. ఇక్కడ ఆడపిల్లల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నావు కదా నువ్వు. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. అసలు చిరంజీవి గారు అన్న మాటలేంటి, వీరు వక్రీకరిస్తూ మాట్లాడుతున్న మాటలేంటి? చిరంజీవి గారిలో ఆ ఉద్దేశం ఉందా? ఇటువంటి వాళ్ళలో ఆ ఉద్దేశం ఉందా? మీరే డిసైడ్ చేసుకోవాలి.